ఐగుప్తులో మీరు బానిసలే ఉన్నారా? బంధకం ఉన్నారు కదా, ఇబ్బందులు ఉన్నారు కదా, నలిగిపోతున్నారు కదా, నశించిపోతున్నారు కదా, కృంగిపోతున్నారు కదా, నెమ్మది లేని స్థితిలో ఉన్నావు కదా. భయపడద్దండి, భయపడద్దండి, భయపడద్దండి అని హెచ్చరిస్తూ యేషయా చెప్తున్న మాట చూస్తున్నాడు ఆయన. గాడ్ ఈజ్ సీయింగ్. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ స్థితిని, నీ పరిస్థితిని చూస్తున్నాడు. రెండవదిగా దేవుడు ఏం చేస్తున్నాడ? తీసుకువెళ్తాడు. ఎక్కడికి? ఆశీర్వాదానికి వారసులగడానికి పిలువబడ్డారు కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని తీసుకుపోతాడు. ఆమేన్. నేను విడిపిస్తాడు ఖచ్చితంగా. ఐగుప్తు దేశం నుంచి నేను విడిపించబోతున్నాడు, ఆ బానిసత్వం నుంచి విడిపించబోతున్నాడు, ఆ దుఃఖం నుంచి విడిపించబోతున్నాడు. ఆయన చెప్పిన ఆ పనిని నెరవేర్చబోతున్నాడు. ఆ స్థలానికి నేను తీసుకువెళ్తున్నాడు. ఆ స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆ ఉన్నతమైన స్థితి, ఆ ఎత్తైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఆమేన్. ఖచ్చితంగా మీరు భయపడద్దండి, ఖచ్చితంగా మీరు బాధపడద్దండి. యేషయా చెప్తూ, వాగ్దానం గుర్తు చేస్తూ, దేవుని ఘనపరుస్తూ చనిపోతున్నమాట ఆఖరి మాట ఇది. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీ స్థితిని, నీ పరిస్థితిని దేవుడు చేయడానికి, మార్చడానికి, దేవుడు నీ స్థితిని మార్చడానికి, నీ ఉన్నతమైన స్థితిలో ఇవ్వడానికి ఆ దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. ఆమేన్. నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ స్థితిని గొప్ప స్థితికి మార్చు. నీ యొక్క ఐగుప్తు అనే బంధకంలో నుంచి, ఆ పాపపు స్థితిలో నుంచి, ఆ దీన స్థితిలో నుంచి, ఆ వేదన నుంచి, ఇంకా జరగలేదే, కాలేదే అంటున్నా ఏదైతే బాధపడుతుందో దాని నుంచి ఒక ఉన్నతమైన సంతోషకరమైన స్థితిలో దేవుడు తీసుకుపోతున్నాడు. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడయ్యాడు, నలుగొట్టబడ్డాడు. యేసు ప్రభు నీ కోసము ఆయన మ్రాని మీద వేలాడదీయబడ్డాడు. ఆ అబ్రహాం యొక్క దీవెనలు, ఇస్సాకు, యాకోబు యొక్క దీవెనలు నీ జీవితం నెరవేర్చడానికి, నీ పాపపు స్థితిని తీసివేసి నీ పరిశుద్ధమైన జీవితంగా మార్చి, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో తీసుకురావడానికి యేసు ప్రభు నీ కోసం, నా కోసం తను తగ్గించుకొని